ఈ 23 డిసెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనకున్నటువంటి అప్డేట్స్తో పాటు కొత్త కొత్త విషయాలను, పథకాలను, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని మీకోసం తీసుకురావడం జరిగింది. మరి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలుగా వేటిని డిస్కస్ చేయబోతున్నాము అనేది ఒకసారి ఇక్కడ చూడండి. 23 డిసెంబర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో అంటార్కిటికాలో మైత్రి-2 స్టేషన్ రాబోతా ఉంది. మైత్రి-2 స్టేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు ప్రీవియస్గా అంటార్కిటికాలో భారత్కి ఉన్నటువంటి పరిశోధన కేంద్రాలు ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడతాం. మైత్రి-2 స్టేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అనేది తెలుసుకుంటాం. ఇక వికలాంగులపైన మార్గదర్శకాలను ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేయడం జరిగింది. వికలాంగులకి సంబంధించినటువంటి హక్కులను కాపాడేందుకు వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మార్గదర్శకాలలో ఏం చెప్తా ఉంది, వికలాంగుల కోసం ఉన్నటువంటి చట్టాలు ఏంటి భారతదేశంలో, ఇలాంటి అంశాలను మనం ఇక్కడ మాట్లాడతాం. ఇక చిన్నపిల్లల కోసం పల్నా అనేటువంటి పథకంను తీసుకురావడం జరిగింది. ఈ పథకంను ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకోసం పల్నా స్కీమ్ వస్తుంది, పల్నా స్కీమ్ ద్వారా ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం ఈ టాపిక్లో నేర్చుకుంటాం. గ్రామీణ అభివృద్ధిలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి జియో మార్ట్ అనేటువంటి ఈ సంస్థ ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి జియో మార్ట్కి సంబంధించినటువంటి ఒప్పందం, దానికి సంబంధించినటువంటి అంశాలు, ఈ ఒప్పందం ఎందుకోసం జరిగింది, ఎవరికి బెనిఫిట్ చేయబోతుంది అనేటువంటి అంశాలతో పాటు వార్తల్లో ఉన్నటువంటి ప్రముఖులను గురించి ఈరోజు క్లాస్ ద్వారా మనం చాలా క్లియర్గా నేర్చుకోబోతా ఉన్నాం. సో ఇలా మనం ఈ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఐకాన్ ఇండియా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోసం 40 days ప్లాన్ని తీసుకురావడం జరిగింది. రోజు 5 గంటల రీడింగ్తో ప్రిలిమ్స్ సాధించడానికి సంబంధించినటువంటి ప్రణాళికను రూపొందించడం జరిగింది. దీనిలో ప్రతిరోజు షెడ్యూల్ ఇస్తాం. ఎగ్జామ్స్కి సంబంధించినవి క్వశ్చన్స్తో మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనమే మెటీరియల్ అందించడం జరుగుతుంది. దీంతోపాటు ఎగ్జామ్కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇక మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అంశాలలో ముందుగా అంటార్కిటికాకి సంబంధించి మైత్రి స్టేషన్ గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఇప్పుడు మైత్రి-2 అని తీసుకుంటా ఉన్నాం. మైత్రి-2 అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి మైత్రి-2కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇగో మైత్రి-2 అనేటువంటి ఒక పరిశోధనాత్మకమైనటువంటి స్టేషన్ను, పరిశోధనాత్మక కేంద్రాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా యూజ్ అవుతుంది సార్ అని అంటే, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక విభాగం ఉందండి కరెంట్ అఫైర్స్లో. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి విభాగంలో మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. క్వశ్చన్ ఎలా వస్తుంది దీని మీద అని అంటే, ఇటీవల మైత్రి-2 స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని అంటారు. సో అప్పుడు మనం అంటార్కిటికా అనాలి. అంటార్కిటికాలో మైత్రి స్టేషన్ కంటే ముందు, మైత్రి-2 ఏర్పాటు కంటే ముందు ఉన్నటువంటి స్టేషన్స్ ఏంటి, మొట్టమొదటిసారి అంటార్కిటికాలో ఏర్పాటు చేసినటువంటి స్టేషన్స్ ఏంటి, ఇలాంటి వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. దాని లేకపోతే మైత్రి-2 స్టేషన్కి సంబంధించింది ఎప్పటిలోగా పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది అని కూడా మనల్ని ఇక్కడ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి అడిగినప్పుడు మీరు చాలా సులువుగా ఆన్సర్ చేసేలాగా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు అంటార్కిటికాకి సంబంధించి భారతదేశం తరపున ఇక్కడ ఒక ప్రయోగాత్మక కేంద్రాన్ని, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది కొత్త అంశం ఏం కాదు, ఆల్రెడీ ఉంది. సో మొట్టమొదటిసారి భారతదేశానికి సంబంధించి గంగోత్రి అనేటువంటి పేరుతో, ఏ పేరుతో అని అంటున్నాం, ఒక పరిశోధనాత్మక కేంద్రాన్ని 1983లోనే ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ అంటార్కిటికాలో 1983లో దక్షిణ గంగోత్రి అనేటువంటి పేరుతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే అంటార్కిటికాలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మన భారతదేశానికి సంబంధించి మనకి హిమాలయాలు ఉన్నాయి, ఇవి మంచుతో కప్పబడి ఉంటాయి. ఇలాంటి వాటికి సంబంధించినటువంటి ప్రయోగాల కోసమే ఇక్కడ అంటార్కిటికాలో ప్రత్యేకమైనటువంటి పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా మొదటిసారి 1983లో దక్షిణ గంగోత్రి అనేటువంటి పేరుతో ఒక పరిశోధన కేంద్రాన్ని అంటార్కిటికాలో ఏర్పాటు చేయడం జరిగింది అని అంటున్నాం. దీని తర్వాత మళ్ళీ
భారతదేశం 1989లో మరొక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కేంద్రమే ఏంటి అని అంటే మైత్రికి సంబంధించినటువంటి కేంద్రము అని అంటున్నాం. సో ఇలా ఎప్పుడు ఏర్పాటైంది అని అంటున్నాం, మరొకటి 1989లో ఏర్పాటైంది మైత్రికి సంబంధించినటువంటి కేంద్రము అని అంటున్నాం. ఇలా ఏర్పాటైనటువంటి ఈ కేంద్రానికి సంబంధించి ఇది కాలం చెల్లడానికి చాలా దగ్గరగా ఉంది. అందుకోసమే ఇప్పుడు మైత్రి 2 అనేటువంటి పరిశోధన కేంద్రాన్ని ఈ అంటార్కిటికాలో ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి మైత్రి 2 అనేటువంటి పరిశోధన కేంద్రం ఎప్పుడు పూర్తి చేయాలి అని చెప్పేసి భారత ప్రభుత్వం భావిస్తూ ఉంది అని అంటే 2029 కల్లా మైత్రి 2 అనేటువంటి పరిశోధన కేంద్రాన్ని పూర్తి చేస్తాము అనేటువంటి ప్రణాళికలను రూపొందించడం జరిగింది. ఏం రూపొందించారు అని అంటున్నాం, ప్రణాళికలు. మనకు మైత్రి 2 స్టేషన్ అనేది అంటార్కిటికాలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి మైత్రి స్టేషన్కి తూర్పు ప్రాంతాన దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ మైత్రి 2కి సంబంధించినటువంటి అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడినటువంటి 1983 దక్షిణ గంగోత్రికి సంబంధించినటువంటి పరిశోధన కేంద్రం ప్రస్తుతం పనిచేస్తుందా అని అడిగిండ్రు అనుకోండి, ఎక్కడైనా లేదు, పనిచేయడం లేదు అని చెప్పాలి. ఎందుకు అనంటే 1988-89లో అంటార్కిటికాలో విపరీతమైనటువంటి మంచు కురిసి ఆ మంచుతో కప్పబడి 1990లో ఇగో దక్షిణ గంగోత్రి అనేటువంటి పరిశోధన కేంద్రం నిలిపివేయడం జరిగింది. ఇలా ఇగో దీనిని కూడా మీరు మనం మైత్రి 2 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది చాలా స్పష్టంగా ఉంది. సో ఇది మైత్రి 2 స్టేషన్కి సంబంధించినటువంటి అంశం. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మనం మరొక అంశం మాట్లాడదాం. మరొక అంశం ఏమిటి అని అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఏం చేసింది అని అంటే వికలాంగులకి సంబంధించి, ఎవరికి సంబంధించి అని అంటున్నాం, వికలాంగుల కోసం కొన్ని మార్గదర్శకాలను తీసుకురావడం జరిగింది. సో వికలాంగుల కోసం ఇటీవల మార్గదర్శకాలను ఎవరు రిలీజ్ చేసిర్రు అని అంటారు, సింపుల్ క్వశ్చన్. సో ఈ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది, గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అంటున్నాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది గైడ్లైన్స్ని రూపొందించడం జరిగింది. వికలాంగులకి సంబంధించి భారత ప్రభుత్వం 2016లో ఒక చట్టాన్ని తీసుకొచ్చిందండి. ఈ చట్టమే వికలాంగుల హక్కుల చట్టం. ఏంటి అని అంటున్నాం, వికలాంగుల హక్కుల చట్టం. ఇగో ఈ వికలాంగుల హక్కుల చట్టంకి సంబంధించి ఇందులో సెక్షన్ 7 అనేది ఉంటుందండి. ఏముంటుంది అని అంటున్నాం, సెక్షన్ 7 ఉంటుంది. ఇగో ఈ సెక్షన్ 7 ఏం చేస్తుంది అని అంటే వికలాంగులకి సంబంధించి ఏదైనా సమస్యలు తలెత్తినా, వికలాంగులకి సంబంధించినటువంటి పరిస్థితుల నుంచి వారిని బయటపడేయడానికి సెక్షన్ 7 అనేది వికలాంగుల హక్కుల చట్టం 2016కు సంబంధించి వికలాంగుల రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి చట్టంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మరి ఈ వికలాంగులకి సంబంధించి సమ్మిళిత ఎన్నికల కోసం అంటే ఇన్క్లూజివ్ ఎలక్షన్స్ కోసం వికలాంగులకి సంబంధించినటువంటి హక్కులను పరిరక్షించేందుకు, వికలాంగులకి సంబంధించినటువంటి సమాన అవకాశాలను కల్పించేందుకు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది భారత ఎన్నికల సంఘం అనేది ఇక్కడ ఏం చేసింది అని అంటే ఇగో వీరి కోసం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఎందుకోసము అని అంటున్నాం, సమ్మిళిత ఎన్నికలు అని అంటున్నాం. వీటినే మనం ఇన్క్లూజివ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అని అంటున్నాం. ఇగో సమ్మిళిత ఎన్నికలు, అలాగే సమాన హక్కుల కోసం. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది ఒకసారి మాట్లాడదాం. ఇటీవల వికలాంగుల హక్కుల కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. వీటి ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అడుగుతారు. 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 1 ఏం చెప్తావు, సమ్మిళిత ఎన్నికల కోసం అని అంటున్నాం. రెండోది ఏమని అంటున్నాం, సమాన హక్కుల కోసము అని అంటున్నాం. ఇలా వీటి కోసం తీసుకురావడం జరిగింది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ప్రత్యేకంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఏ గైడ్లైన్స్ని మరి రిలీజ్ చేయడం జరిగింది, ఇందులో రాజకీయ పార్టీలకు కానీ అభ్యర్థులకు కానీ కీలకమైనటువంటి మార్గదర్శకాలు, వికలాంగుల పట్ల వ్యవహరించాల్సినటువంటి అంశాలపైన కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. ఎవరెవరికి అని అంటున్నాం, రాజకీయ పార్టీలకు అలాగే అభ్యర్థులకు అని అంటున్నాం. రాజకీయ పార్టీలు, వీరితో పాటు ఎవరు అని అంటున్నాం, అభ్యర్థులు అని అంటున్నాం. ఇగో వీరి కోసం ఇప్పుడు ఏం చేశారు అని అంటే కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేశారు. ఏం గైడ్లైన్స్ని రిలీజ్ చేశారు అని అంటే ఒకటి, అవమానకరమైనటువంటి భాషను నివారించాలి అని చెప్పారు. వికలాంగుల పట్ల ఇగో భాషను కంట్రోల్లో పెట్టుకోండి అని చెప్పారు. ఓకే,
ఇక నెక్స్ట్ రెండోది ఏం చెప్పినారు అని అంటే ఈ వికలాంగులకి సంబంధించినటువంటి సందర్భానుసార సున్నితత్వాన్ని పాటించాలి అని చెప్పారు. ఏంటి? సెన్సిటివిటీ. సో సున్నితత్వంగా వ్యవహరించడం అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ పాయింట్స్ మీద ఏమైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేసేలాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏం చెప్పింది అని అంటే మూస పద్ధతులకి సంబంధించి వాటిని నివారించండి అని చెప్పింది. ఏమని అంటున్నాం? మూస పద్ధతుల నివారణ అని అంటున్నాం. మూస పద్ధతుల నివారణ, రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఏమని చెప్పింది అని అంటే చట్టపరమైనటువంటి చర్యలను గురించి మాట్లాడింది. చట్టపరమైనటువంటి చర్యలు ఏమైనా ఉంటే వికలాంగులకి సంబంధించి వెంటనే తీసుకోవాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. ఇక నెక్స్ట్ అంతర్గత సమీక్షా ప్రక్రియ అనేది కూడా ఉండాలి అని చెప్పింది. ఏమని చెప్పింది? అంతర్గత సమీక్షా ప్రక్రియ, అంతర్గత సమీక్షా ప్రక్రియ ఉండాలి అని చెప్పింది. అలాగే నెక్స్ట్ దీనితో పాటు మరొక అంశాన్ని ఏం చెప్పడం జరిగింది అని అంటే నిబద్ధతతో కూడినటువంటి ప్రకటనలు అనేవి ఉండాలి. ఏమని అంటున్నాం? నిబద్ధతతో కూడిన ప్రకటనలు, నిబద్ధత ప్రకటనలు. ఇక నెక్స్ట్ దీనిని తర్వాత మరొక ఇంపార్టెంట్ గైడ్లైన్ ఏం చెప్పింది అని అంటే హక్కుల ఆధారిత పదజాలాలను వాడాలి అని చెప్పింది. ఏమని చెప్పింది? హక్కుల ఆధారిత పదజాలం, హక్కుల ఆధారిత పదజాలం, ఆధారిత పదజాలం వాడాలని చెప్పింది. అలాగే నెక్స్ట్ లాస్ట్కి వచ్చి ఏంటి అని అంటే డిజిటల్ కంటెంట్ని అందుబాటులో ఉంచాలి అని చెప్పింది. ఎలక్షన్స్కి సంబంధించి ఇతర అంశాలకి సంబంధించి డిజిటల్ కంటెంట్ అనేది వికలాంగులకి అందుబాటులో ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. సో ఇలా ఈ వికలాంగులకి సంబంధించినటువంటి అంశాల పట్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మార్గదర్శకాలను ఇటీవల రిలీజ్ చేసిందంటే చేసింది ఎందుకోసము అని అంటే ఒకటి సమ్మిళిత ఎన్నికలు, రెండు సమాన హక్కులు. ఈ హక్కులకి ఈ ఎన్నికలకి సంబంధించి ఏ అంశాలపైన ఫోకస్ చేసింది అని అంటే భాష కంట్రోల్ ఉండాలి, సున్నితంగా వ్యవహరించాలి, మూస పద్ధతులను నివారించాలి, చట్టపరమైన చర్యలలో ముందుండాలి, అంతర్గత సమీక్ష అనేది ప్రక్రియ ఉండాలి, నిబద్ధత ప్రకటనలు ఉండాలి, హక్కుల ఆధారిత పదజాలం అనేది వాడాలి, డిజిటల్ కాంటెంట్ని వికలాంగులకి అందుబాటులో ఉంచాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చెప్పడం జరిగింది. క్లియర్? సో ఇలా ఇగో ఈ అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. వికలాంగుల చట్టం అని అంటే మీకు 2016 గుర్తుకు రావాలి. వికలాంగుల హక్కులను కాపాడేందుకు ఉన్నటువంటి సెక్షన్ అంటే 7 గుర్తుకు రావాలి. ఓకే, సో ఇది వికలాంగుల హక్కులకి సంబంధించినటువంటి అంశాలు. అంటే పాతకాల పద్ధతులు, మూస పద్ధతులు అని అంటే రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే పల్నా పథకం. ఏ పథకము అని అంటున్నాం? పల్నా పథకం. సో పల్నా పథకం ఎందుకోసం వచ్చింది చెప్పండి రా. పల్నా పథకం ఇగో ఇది ఒక స్కీమ్. ఈ స్కీమ్ గురించి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా, మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. ఓకే, ఇటీవల పల్నా పథకం దేనికోసం వచ్చింది, పల్నా పథకం యొక్క ఉద్దేశం ఏమిటి, పల్నా పథకం ద్వారా ఏం ఏర్పాటు చేయబోతున్నారు, సో ఇలా ఈ అన్ని అంశాలను గురించి కూడా అడుగుతారు. ఇలా అడిగితే మీరు ఆన్సర్స్ చేసేలాగా మనం ఈ పథకం గురించి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. మనకు మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఒకటి ఉంది కేంద్రంలో. సో ఇప్పుడు ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి వారు స్మృతి ఇరానీ గారు. సో ఇప్పుడు ఈ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, అభివృద్ధి మంత్రిత్వ శాఖ అనేది ఒకటి ఉందిరా. ఇగో ఈ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏం చేసినది అని అంటే ఈ శాఖ అనేది ఈ పల్నా పథకంను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పల్నా పథకంను తీసుకొచ్చింది. ఇగో ఈ పల్నా పథకం ద్వారా ఏం చేయబోతున్నారు అని అంటే దేశవ్యాప్తంగా ఒక 17,000 అంగన్వాడీ కేంద్రాలలో, ఎక్కడ అని అంటున్నాం, అంగన్వాడీ కేంద్రాలలో క్రెచ్లని ఏర్పాటు చేయబోతా ఉన్నారా. ఈఓ సిడిపిఓ లాంటి ఎగ్జామ్స్ రాస్తే దీని మీద పక్కా క్వశ్చన్ వస్తుంది. క్రెచ్లని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. క్రెచ్ల ఏర్పాటు అనేది జరగబోతా ఉంది. ఎన్ని చోట్ల ఏర్పాటు చేయబోతున్నారు అని అంటున్నాం, ఒక 17,000 అంగన్వాడీస్లలో. సో ఇప్పుడు ఈ అంగన్వాడీలలో ఎందుకు వీటిని ఏర్పాటు చేయబోతున్నారు అని అంటే
మహిళా సాధికారత కోసం. సార్ మహిళా సాధికారతకి దీనికి సంబంధం ఏంది అని అంటే ఇప్పుడు చెప్తా. సో ఇప్పుడు 2 రంగాలు ఉంటాయిరా, సంఘటిత రంగం, మరొకటి అసంఘటిత రంగం. సంఘటిత రంగం, మరొకటి అసంఘటిత రంగం అని అంటున్నాం. సో ఇప్పుడు సంఘటిత రంగం అని అంటే అది ఏమవుతుంది అని అంటే రిజిస్టర్ అయినటువంటి కంపెనీలు సంఘటిత రంగంలోకి వస్తాయిరా, అసంఘటిత రంగంలోకి రిజిస్టర్ కానివి వస్తాయి. అయితే ఈ 2 చోట్ల కూడా లేబర్ ఫోర్స్ లేదా వర్క్ ఫోర్స్ అనేది ఉండాలిరా. ఏ ఫోర్స్ ఉండాలి? వర్క్ ఫోర్స్ అనేది ఉండాలి. సో దీనికి సంబంధించి మహిళల భాగస్వామ్యం పెంచడం కోసమే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మహిళల భాగస్వామ్యం. మహిళల భాగస్వామ్యం పెంచడం అంటే ఏంటి? చాలామంది మహిళలు పని చేసుకోవాలనుకుంటారు, కానీ వారికి చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ముఖ్యంగా శ్రామిక మహిళలు ఎవరైతే ఉన్నారో వారి చిన్న పిల్లలకి సంబంధించి సరైన టైంకి వాళ్ళని ఆడించడం, సరైన టైంకి వారిని లాలించడం, సరైన టైంకి వారికి భోజనం పెట్టడం, వారికి కావాల్సిన ఫుడ్ని ఇవ్వడం, వారికి సంబంధించిన ఫీడింగ్ని ఏర్పాటు చేయడం, ఇలాంటి అంశాలను ఇగో ఈ క్రెచ్ల ద్వారా అందించబోతా ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు కలిగినటువంటి మహిళలు క్రెచ్చులలో, అంగన్వాడీలలో వాళ్ళ పిల్లలు సేఫ్గా ఉన్నారు అని అంటే వారు పనికి వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్తారు? అది సంఘటిత రంగం కావచ్చు, అసంఘటిత రంగం కావచ్చు. సో ఇలా వెళ్ళడం వల్ల మహిళలకి సంబంధించినటువంటి వర్క్ ఫోర్స్ అనేది పెరుగుతుంది. సో దీనికోసం ఆ వర్క్ ఫోర్స్ని పెంచేందుకు, అలాగే శ్రామిక మహిళల పిల్లలకి మంచి ఆహార భద్రత, పౌష్టికాహారాన్ని అందించేందుకోసం అంగన్వాడీ కేంద్రాలలో ప్రత్యేకమైనటువంటి క్రెచ్లను ఏర్పాటు చేసేందుకు తీసుకొచ్చినటువంటి పథకమే పల్నా పథకము అని చెప్పేసి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి, ఈ పథకానికి సంబంధించి SOP అనేది ప్రారంభించడం జరిగింది. దాన్నే స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ అని అంటారు. సో ఇటీవల ఏ పథకానికి SOP ప్రారంభించారు అని అంటే స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ప్రారంభించారు అని అంటే పల్నా పథకానికి అని చెప్పాలి. పల్నా పథకం దేనికి సంబంధించింది అని అంటే అంగన్వాడీ సెంటర్లలో చిన్నపిల్లల పరిరక్షణ కోసం క్రెచ్ల ఏర్పాటుకి సంబంధించింది అని చెప్పాలి. ఈ పథకం ఉద్దేశం మహిళల సాధికారత అని అంటే ఎస్, మహిళల సాధికారత అని చెప్పాలి. సో ఇలా ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకున్నట్లయితే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఈ పథకానికి సంబంధించి క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఉన్నదని నేను అనుకుంటున్నా. మీరేమన్నా అవకాశం ఉన్నదని భావిస్తే ఎస్ ఆర్ నో అని చెప్పేసి చెప్పండి. ఓకే, ఇలాంటి అంశాల మీద మనం ఫోకస్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే పాట్ మిత్రో. ఏమని అంటున్నాం? పాట్ మిత్రో అని అంటున్నాం. సో ఈ పాట్ మిత్రోకి సంబంధించినటువంటి ఒక మొబైల్ యాప్ గురించి మనం మాట్లాడబోతా ఉన్నాం. పాట్ మిత్రో మొబైల్ యాప్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు అని అంటారు. అలా మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సింది ఎవరు అని అంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రారంభించింది అని చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏమని అంటున్నాం మనం? పాట్ మిత్రో అని అంటున్నాం. ఇగో ఈ పాట్ మిత్రోకి సంబంధించినటువంటి యాప్ గురించి మాట్లాడదాం. పాట్ మిత్రో. ఓకే, ఇగో ఇది యాప్ నేమ్ రా. సో ఇది జనపనార పండించేటువంటి వారికి సంబంధించినటువంటి యాప్. జనపనార పండించేటువంటి జనపనార రైతుల కోసం తీసుకొచ్చినటువంటి యాప్ రా. జనపనారను ఎవరైతే సాగు చేసేటువంటి రైతులు ఉంటారో గా రైతులకి సంబంధించినటువంటి వారి కోసం తీసుకొచ్చినటువంటిదే ఇగో ఈ పాటో మిత్రో యాప్. సో ఈ యాప్ ద్వారా ఏం చేయబోతున్నారు? ఎవరు ప్రారంభించారు దీన్ని అని అంటే జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రారంభించడం జరిగిందిరా. ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం? జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దీన్ని ప్రారంభించింది. ఓకే, గుర్తుపెట్టుకోరు. సో మరి ఈ యాప్ ద్వారా ఏ సేవలు జనపనారను పండించేటువంటి వారికి అందిస్తారు అని అంటే ఒకటి జూట్కి సంబంధించినటువంటి అప్గ్రేడేషన్ పారామితులపైన సూచన ఉంటుందిరా. ఇగో అప్గ్రేడేషన్ పైన అంటే జూట్కి సంబంధించినటువంటి నాణ్యత, ఇతర అంశాలను అన్నింటినీ కూడా మనం అప్గ్రేడేషన్లో భాగంగా చూడవచ్చు. ఇక రెండు రైతు కేంద్రీకృత పథకాలను గురించి ఇందులో సమాచారం ఉంటుందిరా. రైతు కేంద్రీకృత పథకాలు అని అంటున్నాం. ఇగో ఈ పథకాలను గురించి, కేంద్రీకృత పథకాలను గురించి ఇందులో సమాచారం అనేది పొందుపరచడం జరుగుతుంది. ఓకే,
రైట్. ఇక దీంతో పాటు నెక్స్ట్ వాతావరణ సూచనల్ని కూడా అందిస్తారు. జనపనార రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వాతావరణ సూచనలను అందించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత 4వ అంశంగా ఏమిటి అని అంటే ఇగో ఈ రైతులకి సంబంధించినటువంటి సేకరణ విధానాలను కూడా ఇందులో పొందుపరుస్తారు. సో మరి ఈ సేకరణ విధానాలు అనేవి కూడా రైతులకు ఉపయోగపడేవి ఇందులో పొందుపరుస్తారు ఈ యాప్లో. ఏ యాప్లో? పాటోమిత్రో యాప్లో. సో మరి ఈ యాప్కి సంబంధించి ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉందిరా. సో నెక్స్ట్ ఇది దేశవ్యాప్తంగా 6 ప్రాంతీయ భాషలలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. 6 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రాబోతుంది అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ పాట్ మిత్రోకి సంబంధించి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇది ఒక యాప్. ఇది దేనికి సంబంధించినటువంటి యాప్ అని అంటే ఇది జూట్కి సంబంధించినటువంటి రైతుల కోసం ఉపయోగపడేటువంటి యాప్గా మీరు దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే రిలయన్స్ రిటైల్ జియో మార్ట్ ఉంది కదా, దానికి గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి ఒక ఒప్పందం కుదరడం జరిగిందిరా. ఇది ఎవరెవరికి అని అంటున్నాం? గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ అలాగే జియో మార్ట్కి మధ్యన ఒప్పందం కుదిరింది. సో ఈ ఒప్పందం ఏంది, దీని ఉపయోగం ఏందన్నది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో చాలామంది హస్తకళాకారులు ఉంటారు, చేతి వృత్తుల వారు ఉంటారు. వీరు కొన్ని రకాల వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. ఈ వస్తువులకి సంబంధించి మంచి మార్కెట్ని అందించేందుకోసం ఈ దీన్ దయాల్ అంత్యోదయ యోజనకి సంబంధించి దీన్ దయాల్ అంత్యోదయ యోజనలో భాగంగా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది ఉందిరా. ఇగో దీనిలో యాక్టివ్గా ఎవరు పనిచేస్తారు అని అంటే SHGలు పనిచేస్తారు. వీరినే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటారు. ఇంకా చెప్పాలంటే స్వయం సహాయక బృందాలు అంటారు. ఇంకా చెప్పాలనంటే మహిళా సంఘాలు అని అంటారు ఊర్లలో. సో ఇప్పుడు ఈ SHGలకి సంబంధించి వీరి దగ్గరికి వచ్చేటువంటి వస్తువులకి మంచి బ్రాండింగ్ని క్రియేట్ చేయడంతో పాటు మంచి మార్కెట్ని క్రియేట్ చేయడం కోసమే ఇగో ఈ ఒప్పందం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేసుకోవడం జరిగింది. దీనికోసం ఈ జియో స్మార్ట్ అలాగే గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం అనేది కుదిరింది అని గుర్తుంచుకోవాలి. ఇటీవల ఎవరి వస్తువులకి మంచి మార్కెట్ను కల్పించేందుకు ఒప్పందం కుదిరింది అని చెప్పేసి ఎక్కడైనా క్వశ్చన్ వస్తే SHGలకి సంబంధించినటువంటి వస్తువులకి వారు సేకరించి వారు తయారు చేసేటువంటి వస్తువులకి సంబంధించి ఈ ఒప్పందం కుదిరింది అని చెప్పేసి మీరు ఎక్కడైనా ఆన్సర్ చేసిరు అనుకోండి, దీనికి సంబంధించి మీకు 1 మార్క్ వస్తుందిరా. సో ఇలా ఇగో దీనిని గుర్తుంచుకోండి, ఈ ఒప్పందాన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. SHGలకి సంబంధించి జియో మార్ట్కి మధ్యన గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా జరిగినటువంటి ఒప్పందం. ఇక నెక్స్ట్ దీని తర్వాత హిందూ మహాసముద్రానికి సంబంధించి నావల్ సింపోజియం అనేది ఒకటి జరిగిందిరా. ఇది ఒక కన్క్లేవ్, ఒక మీటింగ్ జరిగింది. సో దీని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఏమని అంటున్నాం, ఇండియన్ ఓషన్కి సంబంధించి హిందూ మహాసముద్రానికి సంబంధించి హిందూ మహాసముద్రం సింపోజియంకి సంబంధించినటువంటి నావెల్ సింపోజియం కన్క్లేవ్ రా. నావెల్ సింపోజియం కన్క్లేవ్, దీని మీద పక్కా క్వశ్చన్ వస్తుంది. కన్క్లేవ్ ఓకే. సో ఇది ఎక్కడ జరిగింది ఈసారి అని అంటారు. మీరు ఏం చెప్పాలి తెలుసా? థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది అని చెప్పాలి. ఎక్కడ జరిగింది అని అంటున్నాం? థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది. సో ఇప్పుడు ఈ థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగినటువంటి దీనికి సంబంధించి ఎవరు అటెండ్ అయ్యారు భారత్ నుంచి అని అంటారా. భారత్ నుంచి మనకి అడ్మిరల్ ఉన్నారు. ఎవరు అని అంటున్నాం? అడ్మిరల్ హరికుమార్ గారు దీనికి సంబంధించి అటెండ్ అవ్వడం జరిగిందిరా. ఎవరు అటెండ్ అయ్యారు అని అంటున్నాం? సో నావల్ చీఫ్గా ఉన్నటువంటి హరికుమార్ గారు దీనికి అటెండ్ అయ్యారు. ఈయనతో పాటు మరొక 3 ప్రతినిధుల బృందం వెళ్ళడం జరిగింది. ఈ ప్రతినిధుల బృందం వీరు కలిసి ఏం చేసినారు అని అంటే ఇగో ఈ కన్క్లేవ్కు అటెండ్ అయ్యారు. ఈ కన్క్లేవ్ అనేది థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది అని అంటున్నాం. దీనికి మొత్తం 27 దేశాల నుంచి నావల్ విభాగాలకు సంబంధించినటువంటి వారు
రావడం జరిగింది. సో ఇలా ఇగో ఇది ఎక్కడ జరిగింది అని అడిగితే ఇది థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగింది. దీనికి భారత్ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు అని అంటే ఆర్ హరికుమార్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇగో ఎన్ని దేశాలు ఇందులో పాల్గొన్నాయని అంటే 27 దేశాలు పాల్గొన్నాయి అనేటువంటి అంశాలను మనం కీలకంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ ఇండియన్ ఓషన్కి సంబంధించినటువంటి నేవల్ సింపోజియంకి ఒక ఫ్లాగ్ని వాడడం జరిగిందిరా. ఇగో ఈ ఫ్లాగ్ అనేది ఎవరు రూపొందించారు ఈసారి అని అంటే భారత్ రూపొందించడం జరిగింది. భారత్ రూపొందించినటువంటి ఫ్లాగ్ నేవల్ సింపోజియంలో వాడారా, కన్క్లేవ్లో ఉపయోగించారా లేదా అని అంటే ఉపయోగించారు అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఈ 8th ఎడిషన్కి సంబంధించి ఇది ముఖ్యమైనటువంటిదిగా గుర్తుంచుకోండి. మరి ఈ 8th ఎడిషన్ అనేది మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అనేది కూడా మాట్లాడాలి. ఈ కన్క్లేవ్ నిర్వహించడానికి సంబంధించిన ఉద్దేశం ఏంటి అని అంటే ఇండియన్ ఓషన్ని, హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి తీర ప్రాంత దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకి సంబంధించిన దేశాలకి సంబంధించినటువంటి రక్షణ, ప్రాంతీయ రక్షణ, అలాగే సముద్రానికి సంబంధించినటువంటి పరిరక్షణలో భాగంగా దీనిని 2008లో ప్రారంభించడం జరిగిందిరా. ఎప్పుడు అని అంటున్నాం 2008లో భారత ఇనిషియేషన్ తోటి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇలా మనకి హిందూ మహాసముద్రం నేవల్ సింపోజియంకి సంబంధించినటువంటి కన్క్లేవ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని అంటారు. అలాగే ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని కూడా అడుగుతారు. అలా అడిగితే ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ మధ్యన దీన్ని నిర్వహించారు సార్ ఇటీవల అని అంటే ఇగో ఇది మనకి 19 నుంచి 22 డిసెంబర్లో నిర్వహించడం జరిగిందిరా, గుర్తుంచుకోండి. ఓకే, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అని అంటున్నాం డిసెంబర్ 19 నుంచి 22 వరకు దీన్ని నిర్వహించడం జరిగింది. ఇలా నిర్వహించినటువంటి ఈ కన్క్లేవ్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఎక్కడైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేయండి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం పార్లమెంట్కి సంబంధించి ఒక 3 బిల్లులను ఆమోదించడం జరిగిందిరా, కీలకమైనటువంటి బిల్లులు. ఆ బిల్లులు ఏవి, ఇటీవల ఆమోదించినటువంటి పార్లమెంట్ కీలకమైనటువంటి బిల్లుల్ని గుర్తించండి అని అడుగుతారు. అలా గుర్తించండి అని అంటే మనం వాటికి సంబంధించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ బిల్లుల గురించి కూడా ఒకసారి మాట్లాడదాం. ఓకే, పార్లమెంట్ కీలకమైనటువంటి బిల్లులు. రైట్, పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ సెషన్స్కి సంబంధించి కీలకమైనటువంటి బిల్లులను గురించి అడిగితే ఇటీవల ఏ కీలకమైనటువంటి బిల్లులు పాస్ అయ్యాయి పార్లమెంట్లో అంటే ఒకటి పోస్టల్ బిల్ అనేది పాస్ అయిందిరా. ఒకటి ఏమంటున్నాం పోస్టల్ బిల్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ రెండవది ఏంటి అని అంటే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటిది. ఇక మూడవది ఏంటి అని అంటే టెలికమ్యూనికేషన్కి సంబంధించింది, టెలికమ్యూనికేషన్. సో ఇలా ఇగో ఈ బిల్లులకి సంబంధించినటువంటి అంశాన్ని మీరందరూ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందిరా. ఇక నెక్స్ట్ యునెస్కోకి సంబంధించి 2023కి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఉంది. ఫ్రిక్స్ వెర్సైలైన్స్ అనేటువంటిది ఎందుకోసం ఇచ్చేటువంటి అవార్డు అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతారు. సో ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ రంగంలో యునెస్కోకి సంబంధించి ఫ్రిక్స్ అనేటువంటి అవార్డుని అందించడం జరుగుతూ ఉంది. ఇటీవల ఇది ఇండియాలో ఏ ఆర్కిటెక్చర్కి ఏ డిజైన్కి ప్రకటించడం జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరుకి సంబంధించినటువంటి విమానాశ్రయానికి యునెస్కోకి సంబంధించి 2023 ఫ్రిక్స్ వెర్సైలెస్ అవార్డు అనేది వచ్చిందిరా. ఏమంటున్నాం ఫ్రిక్స్ వెర్సైలెస్ అవార్డు. వెర్సైలెస్ అవార్డ్ అనేది ఇటీవల ఎవరికి వచ్చింది అని అంటారు అవార్డ్. సో ఈ అవార్డు ఎవరు ఇస్తారు అని అంటే యునెస్కో అని అంటున్నాం. యునెస్కో అనేది ఏ ఇయర్కి సంబంధించి యునెస్కో ఏ ఇయర్కి సంబంధించి అని అంటే 2023 సంవత్సరానికి సంబంధించి ఎవరికి ఇచ్చింది ఈ అవార్డుని అని అంటే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇవ్వడం జరిగిందిరా. ఇది ఎక్కడుంది ఈ విమానాశ్రయము అని అంటే
ఈ విమానాశ్రయము అని అంటే సో ఇది మనకి బెంగళూరులో కనబడుతుందిరా, బెంగళూరులో ఉన్నది. ఇగో ఈ అవార్డు అనేది వచ్చింది. మిమ్మల్ని క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే ఇగో యునెస్కో 2023 ప్రిక్స్ వెర్సైలెస్ అవార్డ్ని పరిగణించండి అని అంటారు. ఇది ఒకటి ఎవరికి వచ్చింది అని అంటున్నాం, కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. ఇది ఎక్కడున్నది అని అన్నాం, బెంగళూరులో. రెండో స్టేట్మెంట్ ఏమి ఇస్తారు అని అంటే ఇది ఎందుకోసం ఇస్తుంది యునెస్కో అని అంటే డిజైన్స్ అండ్ ఆర్కిటెక్చర్స్కి సంబంధించి ఇస్తుందిరా. డిజైన్స్ అండ్ ఆర్కిటెక్చర్కి సంబంధించి ఈ అవార్డ్ని ఇస్తుంది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. రైట్, మిమ్మల్ందరినీ కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా, చిల్లాయి కలాన్ అనేటువంటి ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమైంది? చిల్లాయి కలాన్ ఎక్కడ ప్రారంభమైంది? చిల్లాయి కలాన్ అనేటువంటిది ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ఇగో చిల్లాయి కలాన్. రైట్, ఇగో ఈ చిల్లాయి కలాన్ అనేది జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తారా, జమ్మూ కాశ్మీర్లో జరుగుతుంది. ఈ జమ్మూ కాశ్మీర్లో చలికాలంలో ప్రత్యేకంగా నిర్వహించేటువంటిదే ఈ చిల్లాయి కలాన్. సో సంస్కృతి, హెరిటేజ్ ఇలాంటి వాటిల్లో భాగంగా కరెంట్ రిలేటెడ్గా మనల్ని క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు చిల్లాయి కలాన్ గురించి అడగడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అని అంటే డిసెంబర్ 31 నుంచి జనవరి 21 వరకు జరుగుతుంది రా. 2023 డిసెంబర్ 21 నుంచి జనవరి 2024 31 వరకు చిల్లాయి కలాన్ అనేది కొనసాగుతుంది. ఇది ఎక్కడ కొనసాగుతుంది అని అంటే అత్యంత చలి మంచుతో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా. ఇక మెలనిస్టిక్ టైగర్ గురించి మాట్లాడదాం. మెలనిస్టిక్ టైగర్ అనేటువంటిది మనకి అత్యంత అరుదైనటువంటి ఆసియాలో ఉన్నటువంటి టైగర్ రా. ఇగో ఈ మెలనిస్టిక్ టైగర్నే బ్లాక్ టైగర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఈ బ్లాక్ టైగర్కి సంబంధించినటువంటి అంశం అనేది మనకి మెలనిస్టిక్ అంశం. ఓకే, ఇటీవల మెలనిస్టిక్ టైగర్కి సంబంధించి దేన్ని గుర్తిస్తారు, దేనిని మెలనిస్టిక్ టైగర్గా గుర్తిస్తారు అని అడిగితే బ్లాక్ టైగర్ అని చెప్పేసి గుర్తుంచుకుంటారా. ఈ బ్లాక్ టైగర్స్కి సంబంధించి ఇవి ఎక్కువగా మనకి పశ్చిమ బెంగాల్ అలాగే ఒడిషా ప్రాంతంలో ఉన్నటువంటి జంతు పరిరక్షణకి సంబంధించి, అడవి పరిరక్షణకి సంబంధించినటువంటి ఉద్యానవనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా బ్లాక్ టైగర్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఈ బ్లాక్ టైగర్ని ఏమని పిలుస్తారు అని అంటారు, దీన్నే మెలనిస్టిక్ టైగర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఆసియాలోనే అత్యంత అరుదైనటువంటి రకంగా గుర్తుంచుకోండి, మెలనిస్టిక్ టైగర్. ఇది ఆసియాలోనే అరుదైనటువంటి టైగర్ అని అంటున్నాం, అరుదైన టైగర్. ఓకే, రైట్. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. ఇది నేను ఈరోజు మీకు అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీరందరూ కూడా దీన్ని అప్డేట్ చేసుకోండి. 23కి సంబంధించి సో ఆల్మోస్ట్ ఆల్ 10 టాపిక్స్ ఏమో చెప్పినాం. ఈ 10 టాపిక్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 4-5 ఉన్నాయి. ఈ 4-5ని మీరు అస్సలు కూడా మర్చిపోవద్దు. ఓకేనా? సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. ఒక్కసారి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మనం మార్నింగ్ టైంలో MCQs లైవ్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. గ్రూప్ 2 రిలేటెడ్, గ్రూప్ 1 రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రశ్నలకి సంబంధించి ఈవినింగ్ టైంలో కరెంట్ అఫైర్స్ని లైవ్గా అందించడం జరుగుతూ ఉంది. సో దీన్నంతా కూడా మీరు అప్డేట్ చేసుకోండి. కాంటెంట్ని మనం ఇస్తున్నటువంటి ఈ క్లాసెస్ అనేవి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ 6 మంత్స్ జరిగేటువంటి ఎగ్జామ్స్కి చాలా ఉపయోగపడతాయి. సో రెగ్యులర్గా క్లాసెస్కి రండి, రెగ్యులర్గా నేను కూడా వస్తా. సో మనం కాంటెంట్ని అప్డేట్ చేసుకుందాం. ఓకే, రైట్.